అందరికీ వ్యక్తి వాళ్ళకు వారి యజమాన్యానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక పండగ వాతావరణంలో గూడుపల్లి మండలంలో గూడుపల్లి గ్రామంలో ఇవాళ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మా దళిత అక్కా చెల్లెళ్లతోటి కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యంతో ఈరోజు ఈ భోజనం చేసిన గొప్ప అదృష్టాన్ని మాకు కల్పించినందుకు, మా అక్క చెల్లెలందరితో కూడా కలిసి ఒక అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇవాళ పేదవాళ్ళకు అండగా ఉండాలని, ఒక పక్క రైతాంగానికి మరి సన్న ఒడ్లు కొనుగోలు చేసి 500 బోనస్ ఇస్తూ, అదే సన్న ఒడ్డును బియ్యంగా మార్చి పేదవాళ్ళకు 3 పూటల మంచి భోజనం ఇవ్వాలనే గొప్ప ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. పేదవాళ్ళు 3 పూటల భోజనం చేయాలనే గొప్ప ఆలోచనే ఇవాళ ఎవరికి రాని భారతదేశ చరిత్రలో మరి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం, మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి మా అందరితో కలిసి భోజనం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సన్నబియ్యం ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. 3 పూటల మాకు ఇంత మంచి ఆహారం ఇస్తున్నందుకు, మరి ఎమ్మెల్యే గారు వచ్చి మాతో భోజనం చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం చాలా వరకు మేము కొనుక్కొని అమ్ముకునే వాళ్ళం, కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నందుకు అందరం సంతోషిస్తున్నాం. ముందుకు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు తినలే, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు మాతో పాటు ఎమ్మెల్యే గారు కూడా కలిసి తింటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎట్లా ఉన్నాయి బియ్యం? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఏం బియ్యం ఇవి? ఏంటి? ఓకే, ఎమ్మెల్యే గారు వచ్చి మీతో భోజనం చేస్తున్న సన్న బియ్యం అందరికీ సమానం ఉండాలని చెప్పి ఎట్లా అనిపిస్తుంది మీకు? For more videos like this, subscribe Big TV channel.